హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను పర్ఫెక్ట్ జొన్న రొట్టె రెసిపీ చూపించబోతున్నాను. టుడేస్ రెసిపీ జొన్న రొట్టె. నేను ఈరోజు అసలైన జొన్న రొట్టె తయారీ విధానం చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. జొన్న రొట్టెలు మృదువుగా గంటల తరబడి కూడా మెత్తగా ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. జొన్న రొట్టెల కోసం ముందుగా వాటర్ని వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 1 కప్ పిండికి 1 కప్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని దింపి పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో జొన్న పిండిని వేసి గంటెతో కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. పిండిని వేస్తూ పిండిని మెత్తగా అయ్యే వరకు గరిటెతో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత పిండి అంతా వాటర్ని పీల్చుకొని మెత్తగా అయ్యింది. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చేతికి వాటర్ని అద్దుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. దీనిని చేతితో ఇలా సగం వరకు ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసి పిండి ముద్దను పెట్టి చేతి వేళ్ళతో రౌండ్గా తిప్పుకుంటూ చేతికి వాటర్ అద్దుకొని మునివేళ్లతోనే రొట్టెను ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. రొట్టెను రౌండ్గా తిప్పుకుంటూ వాటర్ని చేతికి అద్దుకుంటూ ఇలా పెద్దగా రొట్టెను చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి రొట్టెల పేనం పెట్టి పేనంని బాగా హీట్ చేయాలి. పేనం బాగా వేడయ్యాక ముందుగా చేసిన రొట్టెను వేసి బాగా కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ రొట్టె కాలడానికి కాస్త సమయం పడుతుంది. ఈ రొట్టెకి నూనె కానీ వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదు. జస్ట్ పెనం మీద రొట్టెను వేసి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. ఈ రొట్టె బాగా కాలింది. దీనిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలానే అన్ని రొట్టెలను చేసుకోవడమే. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మనము చేతితో చేసుకున్న ముద్ద. దీన్ని కవర్ మీద పెట్టి ఇలా రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇలానే అన్ని రొట్టెలను చేసుకోవడమే. ఇది అసలైన జొన్న రొట్టెల తయారీ విధానం. నూనె అవసరమే లేదు. పొడిపిండితో పనే లేదు. రొట్టె కాల్చేటప్పుడు తడి క్లాత్ని పెట్టి అద్ది రొట్టె కాల్చే అవసరం లేనే లేదు. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా జొన్న రొట్టెల తయారీ విధానం చూశారు కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా మా స్టైల్లో ఈ జొన్న రొట్టెల రెసిపీని చేసి గంటల తరబడి కూడా మెత్తగా ఉండే జొన్న రొట్టెల రుచిని ఆస్వాదించండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్.